స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. ఈ యంగ్ హీరోల్లో చాలా కాలం నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఫైనల్లీ హిట్ కొడితే హిట్ కోసం ఇంకా విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది. మరి స్టార్లున్నా తమకంటూ ప్లేస్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్లో సందడి చేస్తున్న ఆ యంగ్ హీరోలెవరు? మొన్నటి వరకు ఫ్లాపుల్లో ఉన్న యంగ్ హీరోలు సక్సెస్ రూట్లోకొచ్చారు. దాంతో యంగ్ హీరోల సినిమాలు ఫుల్ జోష్లో తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా శర్వానంద్ కూడా లాంగ్ బ్యాక్ నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ పెద్ద సినిమాలు బరిలో ఉన్నా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి నారీ నారీ నడుమ మురారితో సాలిడ్ హిట్ కొట్టి తన 7 ఏళ్ల ఫ్లాప్లకు బ్రేక్ వేసుకున్నారు. ఈరోజు మీరు బయటకు రాగానే థియేటర్ నుంచి అందరూ చెప్పేదేంటి, బా ఎన్ని రోజులైందరా ఇలా నవ్వుకుని, హ్యాపీగా మంచి సినిమా చూసాం, నవ్వుకున్నాం, వచ్చాం. ఆ ప్రామిస్ మీకు రిలీజ్ ముందు చెప్పా, నిలబెట్టుకున్నా. ఇంకా కష్టపడతా, ఇంకా మంచి సినిమాలు తీస్తా, కష్టపడుతూనే ఉంటా. నా వెనకాల ముందు ఎవరున్నారో లేరో కానీ ఆ భగవంతుడు ఉన్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి ఫస్ట్ నుంచి డిఫరెంట్ సినిమాలతోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి అనగనగా ఒకరాజు సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. అంతకుముందు జస్ట్ యావరేజ్ గా ఉన్న నవీన్ పోలిశెట్టి కెరియర్ స్పీడ్ అందుకుంటోంది. ఆ ఊహించలేని విషయాన్ని సాధ్యం చేసింది మీ ప్రేక్షకులు, మీరందరూ. పేరు పేరున ప్రతి తెలుగు కుటుంబానికి నేను చాలా 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 నేను ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. నేను ఒకటే చేయగలుగుతాను, మీకు ఇలాగే రెట్టింపు ఎంటర్టైన్మెంట్, కొత్త కొత్త కథలతో మిమ్మల్ని ఎలాగైనా థియేటర్స్లో హోల్డ్ చేసి మిమ్మల్ని బోర్ చేయకుండా మీ టికెట్ ప్రైస్కి వర్త్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను నా 500% కృషి చేస్తాను. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న మరో హీరో మనోజ్ కూడా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకుని నాన్ స్టాప్ ఫ్లాప్లకి బ్రేక్ వేసుకున్నాడు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మిరాయిలో విలన్ గా మంచు మనోజ్ అందరినీ ఆకట్టుకున్నాడు. దాంతో మనోజ్ అప్కమింగ్ మూవీ డేవిడ్ రెడ్డికి కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది. కొన్నేళ్ల నుంచి హిట్ అన్న మాట కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్న ఆది సాయి కుమార్ ఫైనల్లీ తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మైథలాజికల్ థ్రిల్లర్ గా డిసెంబర్లో రిలీజ్ అయిన శంబాలా మూవీ మంచి హైప్ తో రిలీజ్ అయి దాదాపు 50 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టింది. అంతేకాదు హిందీలో కూడా రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకుంది. అప్పుడెప్పుడో 5-6 ఏళ్ల క్రితం యావరేజ్ సక్సెస్ తో సరిపెట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫైనల్లీ భైరవంతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్, మనోజ్ లాంటి మిగిలిన హీరోలు ఉన్నా మెయిన్ లీడ్ మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావడంతో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుని తన ఫ్లాప్లకి బ్రేక్ వేసుకున్నాడు. దాంతో టైసన్ నాయుడుతో పాటు అప్కమింగ్ మూవీస్ మీద కూడా బజ్ క్రియేట్ అవుతోంది.